నేను శ్రీనివాస్ రాజా. వెల్కమ్ టు మై ఛానల్ లా లెర్న్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఎగ్జిక్యూషన్ ఆర్డర్ 21. ఇందులో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, పవర్స్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీస్, ప్రొసీజర్ ఫర్ ఎగ్జిక్యూషన్స్. సో 1 by 1 ఈచ్ టాపిక్ బ్రీఫ్గా మనం స్టడీ చేద్దామండి. ఇంట్రడక్షన్. ఎగ్జిక్యూషన్ మీన్స్ ఇంప్లిమెంటింగ్ ది డిక్రీస్ అండ్ ఆర్డర్స్ గివెన్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. సో మనకి కోర్ట్ ఆఫ్ లాలో కోర్టు ఏవైతే మనకి డిక్రీస్ ఆర్డర్స్ని పాస్ చేస్తుందో వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రొసీజర్నే మనం ఎగ్జిక్యూషన్ అంటాం. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ క్యారింగ్ ఇన్ టు ఎఫెక్ట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ఏ కోర్ట్. సో మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఒక యాక్ట్ అండి. సో మనకి కోర్టు ద్వారా ఏవైతే జడ్జిమెంట్ అనేవి మనకు వస్తుందో ఆ యొక్క జడ్జిమెంట్ అనేది ఒక యాక్ట్ రూపంలోకి తీసుకురావడానికి ఈ ఎగ్జిక్యూషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇన్ అదర్ వర్డ్స్, ఎగ్జిక్యూషన్ ఈజ్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిక్రీస్ అండ్ ఆర్డర్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ ద కోర్ట్. సో ఈ ఎగ్జిక్యూషన్ అనేది మనకి కోర్టు ద్వారా మనకి ఏవైతే డిక్రీస్ మరియు ఆర్డర్స్ అనేవి మనకు పాస్ అయినాయో వాటిని ఎన్ఫోర్స్మెంట్లోకి తీసుకురావడానికి మనకి ఈ ఎగ్జిక్యూషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో యాజ్ టు ఎనేబుల్ ది డిక్రీ హోల్డర్ టు రియలైజ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది డిక్రీ. సో ఎప్పుడైతే మనకి ఒక డిక్రీ ఆర్ ఆర్డర్ని మనం ఎగ్జిక్యూట్ చేసామో సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి మనకి ఎవరైతే డిక్రీ హోల్డర్ ఉన్నారో వాళ్ళు దాని యొక్క బెనిఫిట్స్ అనేవి కంప్లీట్గా గెయిన్ చేయగలుగుతారు. The Civil Procedure Code contains elaborate and exhaustive provisions for dealing with the excitability of the decree in all aspects. సో ఒక సివిల్ ప్రొసీజర్ కోడ్లో మనకి ఏముంటుందండి, ఎలాబరేట్ అండ్ ఎగ్జాస్టివ్ ప్రొవిజన్స్. సో మనకి విస్తృతమైన మరియు సమగ్రమైనటువంటి ప్రొవిజన్స్. సో మనకి దేని డీల్ చేస్తున్నాయి, డీలింగ్ విత్ ఎగ్జైటబిలిటీ ఆఫ్ ది డిక్రీ ఇన్ ఆల్ యాక్సెప్ట్స్. సో మనకి ఇక్కడ నాకు ఏదైతే డిక్రీ అనేది మనకు పాస్ అయిందో దానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా మనకి ఆల్ యాక్సెప్ట్స్లో మనకి ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది అన్నీ కూడా క్లియర్ కట్గా దానికి సంబంధించిన కంటెంట్ అనేది మనకి కలిగి ఉండటం అనేది జరుగుతుంది. కాన్సెప్ట్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. Execution is the last stage for any civil litigation. There are 3 stages in litigation. సో ఎగ్జిక్యూషన్ అనేది ఒక సివిల్ లిటిగేషన్ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే సో దాంట్లో ఉన్నటువంటి లాస్ట్ స్టేజ్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి ఎగ్జిక్యూషన్ అవుతుందండి. సో ఈ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో కూడా మనకి 3 స్టేజెస్ అనేవి మనకి ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ లిటిగేషన్ అనే దాన్ని మనం ఏం కన్సిడర్ చేసామండి, ఒక సివిల్ లిటిగేషన్గా మనం దాన్ని కన్సిడర్ చేయడం అనేది జరిగింది. సో ఆ 3 స్టేజెస్ ఏంటి, సో ఫస్ట్ వన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లిటిగేషన్, సెకండ్ వన్ ఎడ్యుడికేషన్ ఆఫ్ లిటిగేషన్, థర్డ్ వన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లిటిగేషన్. సో మనకు ఒక లిటిగేషన్ అనేది ఏదైతే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తామో, ఒక సివిల్ లిటిగేషన్ మనం ఏదైతే కన్సిడర్ చేస్తున్నామో సో ఆ లిటిగేషన్ అనేది ఫస్ట్ ఏంటి, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లిటిగేషన్. సో అది మనకు మొదట దాన్ని మనం స్టార్ట్ చేయాలండి. ఆ లిటిగేషన్ మనం ఏదైతే ఉందో దాని యొక్క ప్రొసీడింగ్స్ అనేవి మనం ప్రారంభించడం జరగాలి. అంటే దానికి సంబంధించి కేసు ఫైల్ చేయడం కానీ సూట్ అనేది ఫైల్ చేయడం కానీ సో దాని యొక్క ప్రొసీడింగ్స్ అనేవి మనం స్టార్ట్ చేయాలండి త్రూ ది కోర్ట్ ఆఫ్ ది లా. సో దాని ప్రకారం మనం దాని యొక్క ప్రొసీజర్స్ అనేవి స్టార్ట్ చేసినట్లయితే దాన్ని మనం ఏం చెప్తాం, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లిటిగేషన్ అని చెప్తాం. సెకండ్ వన్ ఎడ్యుడికేషన్ ఆఫ్ లిటిగేషన్. సో ఎడ్యుడికేషన్ ఆఫ్ లిటిగేషన్ అంటే సో మనకి దానికి సంబంధించి కోర్టు ద్వారా ఏదైతే మనకు ఫైనల్ జడ్జిమెంట్ అనేది అనౌన్స్ చేయబడుతుందో అని మనకి దాని యొక్క తీర్పు అనేది మనకి వెలువడుతుందో సో దాన్ని ఎడ్యుడికేషన్ ఆఫ్ లిటిగేషన్ అంటాం. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లిటిగేషన్. సో మనకి దీనికి సంబంధించి ఏవైతే ఫైనల్ డిక్రీస్ కానీ ఆర్డర్స్ కానీ ఇవన్నీ ఏవైతే మనకు కోర్టు ద్వారా ఇవ్వబడినాయో సో వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ అనేవి సో థర్డ్ కాన్సెప్ట్లోకి వస్తుంది, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది litigation. Implementation of litigation is also known as execution. సో మనకి ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేటువంటి ఈ యొక్క
థర్డ్ వన్ ఏదైతే ఉందో లిటిగేషన్కి సంబంధించి దాన్ని మనం ఎగ్జిక్యూషన్ అని కూడా చెప్తాం. ఏ డిక్రీ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ వేర్ ద సివిల్ లిటిగేషన్ హ్యాస్ బీన్ ఇన్స్టిట్యూటెడ్ విత్ ఇన్ ది ప్రజెంట్ ఆఫ్ ది ప్లెయింట్. సో మనకి ఇక్కడ డిక్రీ ఏదైతే మనకి కోర్టు ద్వారా పాస్ చేయబడిందో సో అది మనకి ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వస్తుందండి. సో ఒక సివిల్ లిటిగేషన్ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఆ సివిల్ లిటిగేషన్ అనేది ఫస్ట్ మనకి ఇన్స్టిట్యూటెడ్ అయ్యి దానికి సంబంధించిన అడ్జుడికేషన్ అయిన తర్వాత సో దానికి సంబంధించి ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే కనుక ఆ డిక్రీ అనేది ఎగ్జిస్టెన్స్లోకి రావడం అనేది జరుగుతుంది. ద డిక్రీ మీన్స్ ఆపరేషన్ ఆర్ కంక్లూజివ్నెస్ ఆఫ్ ది జడ్జ్మెంట్. సో ఎప్పుడైతే మనకి డిక్రీ అనేది మనకు పాస్ అయిందో ఆ డిక్రీ అనేది నాకు ఎలా చెప్పుకుంటామండి, ఫైనల్ ఆ యొక్క కోర్టు ప్రొసీడింగ్ ప్రాసెస్ యొక్క ఆపరేషన్ అనేది కంక్లూజన్స్లోకి వచ్చినట్టు ఒక కంక్లూజన్స్ కింద మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. దేనికి సంబంధించి ఒక జడ్జిమెంట్కి సంబంధించి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది డిక్రీ విల్ బీ డన్ ఓన్లీ వెన్ పార్టీస్ హ్యావ్ ఫీల్డ్ అండ్ అప్లికేషన్ ఇన్ ది రికార్డ్. సో మనకి ఈ యొక్క డిక్రీ అనేది మనకి ఎప్పుడనేది మనకి ఇంప్లిమెంటేషన్ అవుతుందండి. సో ఇది ఏవైతే మనకి ఇక్కడ 2 పార్టీస్ ఉన్నాయో ఒక సూట్ ఫైల్ చేసినప్పుడు లేదంటే ఒక లిటిగేషన్ అనేది ఫైల్ చేసినప్పుడు అక్కడ మనకు ఉన్నటువంటి ఆ 2 పార్టీస్లో ఏ పార్టీ అయినా సరే దాని యొక్క ఇంప్లిమెంటేషన్ చేయమని ఫైనల్ అడ్జుడికేషన్ యొక్క ఇంప్లిమెంటేషన్ చేయమని మనకి ఒక అప్లికేషన్తో అప్రోచ్ అయితే కనుక అప్పుడు దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది మనకి జరుగుతుంది. ఏ డిక్రీ ఆర్ ఆర్డర్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ బై ది కోర్ట్ యాజ్ ఫెసిలిటేటివ్ అండ్ నాట్ అన్ ఆబ్లిగేషన్. సో మనకి ఇక్కడ ఏదైతే డిక్రీ అండ్ ఆర్డర్ కోర్టు ద్వారా పాస్ చేయబడిందో సో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ కోర్టు ద్వారా మనకి ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది మనకి ప్రొసీడింగ్స్ అనేది జరిగితే మనకి ఇక్కడ ఫైనల్గా దీని యొక్క కంక్లూజనెస్ అనేది మనకి చాలా సులభతరం అనేది అవుతుంది. ఇఫ్ ఎ పార్టీ ఈజ్ నాట్ అప్రోచింగ్ ది కోర్ట్ దెన్ కోర్ట్ హ్యాస్ నో ఆబ్లిగేషన్ టు ఇంప్లిమెంట్ ఇట్ సుమోటో. సో మనకి ఏ పార్టీ కూడా ఈ 2 పార్టీల్లో ఏ పార్టీ కూడా మనకి కోర్టుకి అప్రోచ్ అవ్వకపోయినట్లయితే కనుక దీని యొక్క ఈ డిక్రీని కానీ లేదంటే ఆర్డర్ని కానీ ఇంప్లిమెంట్ చేయమని సో మనకు కోర్టుకి అప్లికేషన్ కనుక ఇవ్వకపోతే కనుక అలాంటి కండిషన్లో నో అబ్లిగేషన్ టు ఇంప్లిమెంట్ ఇట్ సుమోటో. సో మనకి ఎటువంటి ఆబ్లిగెంట్ కింద మనం కన్సిడర్ చేయమండి. సో దాన్ని ఒక సుమోటో లాగా. A decree will be executed by the court which has passed the judgment. సో నాకు డిక్రీ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఏ కోర్టులో అయితే మనకు జడ్జిమెంట్ వచ్చిందో అదే కోర్టు ద్వారా ఆ డిక్రీ అనేది కూడా ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరగాలి. ఎగ్జిక్యూట్ కూడా అదే కోర్టు అనేది చేస్తుంది. ఇన్ ఎక్సెప్షనల్ circumstances the judgment will be implemented by another court which is having కాంపిటెన్సీ ఇన్ దట్ రికార్డ్. సో కొన్ని స్పెషల్ కండిషన్స్లో ఏదైతే కోర్టు మనకి డిక్రీని పాస్ చేసిందో ఏదైతే కోర్టు మనకి ఆర్డర్ని పాస్ చేసిందో ఇక్కడ నాకు డిక్రీ పాస్ చేసినటువంటి ఆ కోర్ట్ అనేది సో కొన్ని సర్కమ్స్టాన్సెస్లో కొన్ని కండిషన్స్లో మనకు అది ఎగ్జిక్యూట్ చేయకుండా ఏం చేస్తుందండి, సో వేరే కోర్టుకి దాన్ని పాస్ చేయడం అనేది జరుగుతుంది. వేరే కోర్టుకి ఎందుకు పాస్ చేస్తుంది, ఎగ్జిక్యూషన్ కోసం. సో అలా ఎగ్జిక్యూట్ చేసేటువంటి ప్రాసెస్లో దానికి ఏంటండి, సో అనదర్ కోర్టుకి ఏదైతే పంపిస్తుందో దానికి ఖచ్చితంగా ఏముండాలండి, కాంపిటెన్సీ ఇన్ దట్ రిగార్డ్. సో మనకు కాంపిటెన్సీ ఇన్ దట్ రిగార్డ్ అంటే మనకి సో ఆ వేరే కోర్టుకి కూడా సేమ్ క్వాలిటీస్ సేమ్ లెవెల్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఉండాలి. అంటే మనకి సెండ్ చేసేటువంటి ఆ కోర్టుకు కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి యోగ్యతని కలిగి ఉండటం అనేది జరగాలి. సో అలాంటి సేమ్ క్వాలిటీస్ సేమ్ లెవెల్ ఉన్న కోర్టుకే సో ఏదైతే డిగ్రీ పాస్ చేసిన కోర్టు ఉందో సో ఆ క్వాలిటీస్ ఉన్న సేమ్ లెవెల్ కోర్టుకి ఎగ్జిక్యూషన్ కోసం పాస్ చేయడం అనేది చేస్తుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్. Provisions of CPC relating to execution of decree and order shall be made applicable to బోత్ అపీల్ అండ్ సూ. సో మనకి సిపిసి రిలేటింగ్గా మనకి ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో సో దేనికి సంబంధించిందండి, ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీ అండ్ ఆర్డర్. సో డిక్రీ అండ్ ఆర్డర్కి సంబంధించి ఈ రెండింటికి సంబంధించిన ఎగ్జిక్యూషన్కి రిలేటెడ్గా ఏవైతే ప్రొవిజన్స్ అనేవి సిపిసిలో ఉన్నాయో అవే మనకి షెల్ బీ మేడ్ అప్లికబుల్ టు బోత్ అపీల్ అండ్ సూ. సో మనకి ఈ సేమ్ ప్రొవిజన్స్ అనేవి అపీల్ అండ్ సూ కూడా సేమ్గా మనకి యాజ్ ఇట్ ఈస్గా అప్లికబుల్ అనేవి అవుతాయి.
ఏ డిక్రీ మే బీ ఎగ్జిక్యూటెడ్ బై ది కోర్ట్ విచ్ పాస్డ్ ది జడ్జ్మెంట్. సో నాకు డిక్రీ అనేది ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారండి? ఏ కోర్ట్ అయితే నాకు జడ్జ్మెంట్ అనేది పాస్ చేసిందో సేమ్ అదే కోర్ట్ అనేది ఆ డిక్రీని కూడా, పాస్ చేసిన డిక్రీని కూడా అదే కోర్ట్ అనేది ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంది. అండ్ డిక్రీ ఆర్ బై సమ్ అదర్ కోర్ట్ విచ్ ఈస్ హ్యావింగ్ ది కాంపిటెన్సీ టు ఇంప్లిమెంట్ ది జడ్జ్మెంట్ పాస్డ్ బై ది అనదర్ కోర్ట్. సో సెకండ్ కేసులో ఏంటండి, ఏ కోర్ట్ అయితే నాకు డిగ్రీని పాస్ చేసిందో ఆ కోర్ట్ అనేది ఎగ్జిక్యూషన్ కోసం అనదర్ కోర్టుకి సేమ్ లెవెల్, సేమ్ వాల్యూస్, సేమ్ క్యాడర్ ఉన్నటువంటి నాకు అనదర్ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి కోర్టుకి ఎగ్జిక్యూషన్ కోసం అనేది పంపించి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి మనకు ఆర్డర్స్ అనేది ఇస్తుంది. సో నాకు అది సెకండ్ కేసులో అండి. ఆల్రెడీ పాయింట్ చెప్పున్నాం కదా, ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్లో నాకు ఇక్కడ సేమ్ కాంపిటెన్సీ ఉండాలి. సో నాకు అదే యోగ్యత ఉన్నటువంటి వేరే జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి కోర్టుకి డిగ్రీ పాస్ చేసినటువంటి కోర్టు ఎగ్జిక్యూషన్ కోసం అనదర్ జ్యూరిడిక్షన్లో ఉన్న సేమ్ కాంపిటెన్సీ ఉన్నటువంటి కోర్టుకి ఆ యొక్క డిగ్రీని ఎగ్జిక్యూషన్ కోసం పాస్ చేయడం అనేది జరుగుతుంది. The court which passed the decree may send for execution to another court either on application of the applicant or by the court itself. సో నాకు ఏ కోర్ట్ అయితే మనకి ఎగ్జిక్యూషన్ కోసం, సో నాకు డిగ్రీ పాస్ చేసిన కోర్ట్ ఏం చేస్తుంది, ఆ కోర్ట్ అనేది ఎగ్జిక్యూషన్ కోసం అనదర్ కోర్టుకి పంపిస్తుంది. సో అలా పంపించడానికి రీజన్స్ ఏంటండి, సో కోర్టు తనంతట తానుగా ఎగ్జిక్యూషన్ కోసం వేరే కోర్టుకి ఆ డిగ్రీని పాస్ చేయొచ్చు, లేదంటే ఏదైతే అక్కడ లిటిగేషన్ ఉందో ఆ యొక్క కేసుకి సంబంధించి ఎవరైతే మనకి డిగ్రీ హోల్డర్ ఉన్నాడో ఆ డిగ్రీ హోల్డర్ మనకి అప్లై చేసుకుంటాడండి, కోర్టుకి అప్లై చేసుకుంటాడు. సో దేనికోసం, ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ ఫర్ ఎగ్జిక్యూషన్. సో అలా మనకి డిగ్రీ వేరే ప్లేస్లో ఉన్నటువంటి కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసి ఆ ప్లేస్లో అక్కడ ఎగ్జిక్యూట్ చేయమని మనకు ఆ డిగ్రీ హోల్డర్ కనుక అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే, సో నాకు అప్లికెంట్ అనేది ఉన్నట్టయితే, సో అలాంటి కండిషన్స్లో కూడా నాకు ఆ డిగ్రీ అనేది ఎగ్జిక్యూషన్ కోసం సో సేమ్ కాంపిటెన్సీ ఉన్న అనదర్ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి కోర్టుకి నాకు ఆ డిగ్రీ అనేది పాస్ చేయడం జరుగుతుంది. A court may order for execution of decree on the application of the decree on the application of decree holder. సో నాకు కోర్ట్ ఏం చేస్తుందండి, సో మే ఆర్డర్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ, కోర్ట్ ఆర్డర్ చేస్తుందండి దేనికోసం, ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అనేది ఎగ్జిక్యూషన్ చేయడం కోసం. దేని బేస్ మీద, ఆన్ ది అప్లికేషన్ ఆఫ్ డిగ్రీ ఆన్ ది అప్లికేషన్ ఆఫ్ ది డిగ్రీ హోల్డర్. సో ఆ డిగ్రీ అప్లికేషన్ బేస్ చేసుకుని కానీ, లేదంటే ఆ డిగ్రీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ డిగ్రీ హోల్డర్ యొక్క అప్లికేషన్ బేస్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని ఆర్డర్ చేస్తుంది వేరే కోర్టుకి, వేరే జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి సేమ్ కాంపిటెన్సీ ఉన్నటువంటి కోర్టుకి ఆర్డర్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి మనకు ఆర్డర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి కండిషన్స్లో అండి, ఏ డెలివరీ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ విచ్ ఈస్ ఇన్ ది పొజిషన్స్ ఆఫ్ డెబ్టర్ అండ్ డిగ్రీ హ్యాస్ బీన్ స్పెసిఫికల్లీ పాస్డ్ కన్సర్నింగ్ సచ్ ప్రాపర్టీ. సో మనకి డిగ్రీ అనేది ఒక లొకేషన్లో పాస్ అయిందండి, సో నాకు ఆ డిగ్రీ అనేది ఫర్ సపోజ్ ప్రాపర్టీ రిలేటెడ్ అయ్యిందనుకోండి, సో ఆ ప్రాపర్టీ రిలేటెడ్ అయితే ఆ ప్రాపర్టీ అనేది మనకి అటాచ్ చేసి దానికి రిలేటెడ్గా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరగాలి. సో నాకు అక్కడ ఇష్యూలో ఎవరైతే నాకు జడ్జిమెంట్ డెబ్టార్ ఉన్నాడో ఆ జడ్జిమెంట్ డెబ్టార్ అనే వ్యక్తి అనదర్ జ్యూరిడిక్షన్లో కనుక ప్రజెంట్ అయ్యి ఉంటే కనుక, సో ఆ జ్యూరిడిక్షన్లో ఏదైతే మనకి సేమ్ కాంపిటెన్సీ ఉన్నటువంటి కోర్టు ఉందో ఆ కోర్టుకి ఏం చేస్తుందండి, నాకు ఈ యొక్క డిగ్రీ అనేది పాస్ చేస్తుందండి. పాస్ చేసి అక్కడ ఏమవుతుంది, సో నాకు అక్కడ ఏదైతే ప్రాపర్టీ ఉందో బై డెలివరింగ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ విచ్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ జడ్జిమెంట్ డెబ్టర్. సో ఆ జడ్జిమెంట్ డెబ్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, దాని యొక్క డెలివరీస్ కానీ, అటాచ్మెంట్స్ కానీ, సో దాని ఫర్దర్ ప్రొసీడింగ్స్కి మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేయమని మనకి ఇక్కడ డిగ్రీ అనేది ఎగ్జిక్యూషన్ కోసం పాస్ చేయడం అనేది జరుగుతుంది. బై అటాచ్మెంట్ అండ్ సేల్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది జడ్జ్మెంట్ డెబ్టార్. సో జడ్జ్మెంట్ డెబ్టార్కి సంబంధించి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి అటాచ్మెంట్స్ ఇష్యూ కానీ, లేదంటే సేల్స్ ఇష్యూస్కి సంబంధించినటువంటి రిలేటెడ్ మ్యాటర్స్లో కానీ, సో వాటి ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోసం ఈ యొక్క డిగ్రీ అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో వన్ కోర్ట్ టు ది అనదర్ కోర్ట్ విచ్ ఈస్ ఇన్ ది అనదర్ జ్యూరిడిక్షన్ విచ్ ఈస్ హ్యావింగ్ ది సేమ్ కాంపిటెన్సీ.
బై అపాయింటింగ్ ఏ రిసీవర్. సో రిసీవర్ని అపాయింట్ చేసేటువంటి కండిషన్లో కూడా నాకు ఇక్కడ ఏమవుతుంది, సో నాకు ఇక్కడ ఈ డిగ్రీ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఇన్ సచ్ అదర్ మ్యాటర్ విచ్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ రిలీఫ్ గ్రాంటెడ్ బై ది కోర్ట్. సో సమ్ కండిషన్స్లో ఉంటుందండి. ఇక్కడ నాకు సమ్ కండిషన్స్ ఏంటి, కోర్ట్ అనేది కొన్ని రిలీఫ్స్ అనేవి గ్రాంట్ చేస్తుంది. ఎప్పుడైతే నాకు ఈ రిలీఫ్స్ అనేవి గ్రాంట్ చేసిందో అలాంటి రిలీఫ్స్ గ్రాంట్ చేసినటువంటి కండిషన్స్లో కూడా నాకు ఇక్కడ డిగ్రీ అనేది వన్ కోర్ట్ టు ది అనదర్ కోర్ట్ నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది చేయటం జరుగుతుంది. పవర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీస్. సో పవర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీస్ మనకి సెక్షన్ 38 నుంచి చెప్తాయండి. సెక్షన్ 38, కోర్ట్ బై విచ్ డిక్రీ మే బి ఎగ్జిక్యూటెడ్. ఏ డిక్రీ మే బి ఎగ్జిక్యూటెడ్ ఐదర్ బై ది కోర్ట్ విచ్ ఈస్ పాస్డ్ ఇట్ ఆర్ బై ది కోర్ట్ టు విచ్ ద సెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్. సో మనకి ఇక్కడ ఏంటంటే, సో సెక్షన్ 38 ఏం చెప్తుందంటే, ఏ కోర్ట్ అయితే నాకు డిగ్రీని పాస్ చేసిందో అదే కోర్ట్ అనేది ఎగ్జిక్యూషన్ కూడా చేస్తుంది. సో సెక్షన్ 38 అనేది మనకు చెప్తుంది, ఎయిదర్ బై ద కోర్ట్ విచ్ ఈస్ పాస్డ్ ఇట్ ఆర్ బై ది కోర్ట్ విచ్ ఈస్ సెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్. సో నాకు ఏ కోర్ట్ అయితే డిగ్రీని పాస్ చేసిందో అదే కోర్ట్ అనేది వేరే కోర్టుకి ఎగ్జిక్యూషన్ కోసం ఆ డిగ్రీని పాస్ చేస్తుంది. సో ఏ కోర్టుకి అయితే అనదర్ కోర్టుకి పాస్ చేసిందో ఆ కోర్ట్ అనేది ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. సెక్షన్ 39, ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్. సో ఈ సెక్షన్లో మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ పర్పస్ ఏంటనేది మనకి సెక్షన్ 39 అనేది చెప్తుంది. ఏ కోర్ట్ షాల్ బి డీమ్డ్ టు బి ఏ కోర్ట్ షాల్ బి డీమ్డ్ టు బి ఏ కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిడిక్షన్ ఇఫ్ ఎట్ ది టైమ్ ఆఫ్ మేకింగ్ ది అప్లికేషన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది డిగ్రీ టు ఇట్ such court would have jurisdiction to try the suit in which such decree was passed. సో నాకు ఇక్కడ ఈ డిగ్రీ అనేది ఎందుకు పాస్ చేస్తున్నామండి, ఈ డిగ్రీ పాస్ చేయడానికి మనకి ఎవరైతే మనకి ఇక్కడ డిగ్రీ హోల్డర్ ఉన్నాడో ఆ డిగ్రీ హోల్డర్ అనేటువంటి పర్సన్ అప్లై చేసుకోవడం వల్ల కూడా మన డిగ్రీ అనేది పాస్ అవుతుంది. లేదంటే అతని యొక్క ప్రాపర్టీస్ కానీ లేదంటే జడ్జిమెంట్ డెబిటార్ కానీ ఆ డెబిటార్కి సంబంధించి రిలేటెడ్ మ్యాటర్స్ అవి ప్రాపర్టీ మ్యాటర్స్ కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ వేరే జ్యూరిడిక్షన్లో కనుక ఎగ్జిస్ట్ అయి ఉంటే, సో ఆ వేరే జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి సేమ్ కాంపిటెన్సీ ఉన్నటువంటి కోర్టుకి ఈ ఆల్రెడీ ప్రీవియస్ ఈ కోర్టులో పాస్ అయిన డిగ్రీని సో ఆ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి సేమ్ కోర్టుకి ఎగ్జిక్యూషన్ కోసం అనేది మనం ట్రాన్స్ఫర్ చేయటం అనేది జరుగుతుంది. అది సెక్షన్ 39 మనకి క్లారిఫైన్ ఇస్తుందండి. సెక్షన్ 40, ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ టు ది కోర్ట్ ఇన్ అనదర్ స్టేట్ వేర్ ద డిగ్రీ is sent for execution in another state. సో నాకు ఇక్కడ డిగ్రీ అనేది వన్ స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రొసీజర్ అనేది మనకు సెక్షన్ 40లో చెప్తుంది. ఇట్ షెల్ బి సెంట్ టు సచ్ కోర్ట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ సచ్ ఏ మేనర్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్ బై ది రూల్స్ ఇన్ ఫోర్స్ ఇన్ దట్ స్టేట్. సో మనకి ఏదైతే డిగ్రీ అనేది వన్ స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయబడిందో సో అలా ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రాసెస్లో మనకి ఏంటండి, సో అనదర్ స్టేట్ యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో మనకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని మనం ప్రిస్క్రైబ్డ్గా మనం వాటిని మెన్షన్ చేయాలండి. అంటే ఇట్ విల్ బీ సెంట్ టు సచ్ కోర్ట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సచ్ మేనర్ మే బీ ప్రిస్క్రైబ్డ్ బై ది రూల్స్ ఫోర్స్ ఇన్ ది స్టేట్. సో నాకు ఏ కోర్టుకి అయితే మనం ఈ ఎగ్జిక్యూషన్ కోసం ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ అనేది చేస్తున్నామో సో అక్కడ మనకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి రూల్స్కి అనుగుణంగా మనం ఈ డిగ్రీని అనేది పాస్ చేయడం అనేది జరగాలి. సో అక్కడ కూడా మనకి ఎగ్జిక్యూషన్ అనేది మనకి ఖచ్చితంగా ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా జరిగే సిచ్యువేషన్ ఉన్న కోర్టుకే మనం ఈ యొక్క డిగ్రీని కూడా మనం పాస్ చేయడం అనేది జరగాలి. అప్పుడే నాకు అక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఇంటరప్షన్స్ లేకుండా ఈ డిగ్రీ అనేది అక్కడ నాకు కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. సెక్షన్ 41, రిజల్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ టు బీ సర్టిఫైడ్. సో నాకు ఇక్కడ సర్టిఫికేషన్ గురించి జరుగుతుందండి. సో నాకు ఇక్కడ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నాకు సర్టిఫికేషన్ అనేది చేయాలి. సో అది ఎవరికి చేయాలి, ఏ పద్ధతులు అనేది మనకి సెక్షన్ 41 అనేది సర్టిఫికేషన్ గురించి మనకు చెప్తుంది. ద కోర్ట్ టు విచ్ ఏ డిగ్రీ సెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్ షాల్ వెరిఫై ది కోర్ట్ విచ్ ఈస్ పాస్డ్ ఇట్
the fact of such execution or the former court fails to execute the same, the circumstances attending such failure. సో ఫర్ సపోజ్ నాకు ఏ అనే కోర్టు డిగ్రీని పాస్ చేసి బి అనే కోర్టుకి ఎగ్జిక్యూషన్ కోసం నాకు డిగ్రీని ట్రాన్స్ఫర్ చేసిందండి. ఎప్పుడైతే నాకు బి అనే కోర్టు నాకు ఎగ్జిక్యూషన్ కోసం ఇది రిసీవ్ చేసుకుందో ఆ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో అది ఎగ్జిక్యూషన్ ఏ రకంగా కంప్లీట్ చేసింది అనే దానికి కంప్లీట్ అయింది అనేది కూడా మనకేంటి ప్రీవియస్ కోర్ట్ ఏకి ఏదైతే కోర్టు నాకు డిగ్రీని పాస్ చేసిందో ఆ డిగ్రీ పాస్ చేసిన కోర్టుకి ఒక సర్టిఫైడ్ కాపీ అనేది సెండ్ చేయాలి. ఒకవేళ ఎగ్జిక్యూషన్ చేయలేకపోతే కనుక సో ఎగ్జిక్యూషన్ చేయలేని పక్షంలో కూడా ఎందుకు ఎగ్జిక్యూషన్ జరగలేదు అన్న దానికి కూడా ఒక సర్టిఫైడ్ కాపీ అనేది డిగ్రీ పాస్ చేస్తున్నటువంటి ఏ కోర్టుకి సెండ్ చేయడం అనేది జరగాలి. సో నాకు ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా కూడా రెండు కేసెస్లో నాకు ప్రాపర్ రీజన్స్ తోటి నాకు ఒక సర్టిఫికేషన్ అనేది ప్రీవియస్ డిగ్రీ పాస్ చేసినటువంటి కోర్టుకి నాకు సర్టిఫికేషన్ అనేది ఇవ్వటం అనేది జరగాలి. సెక్షన్ 41 అనేది మనకి ఇక్కడ ప్రొసీడింగ్స్ టు బి సర్టిఫైడ్ గురించి మనకి క్లియర్గా చెప్తుంది. సెక్షన్ 42 పవర్స్ ఆఫ్ ది కోర్ట్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ట్రాన్స్ఫరింగ్ డిగ్రీ. ద కోర్ట్ executing a decree sent to it shall have the same powers in executing such decree as if had been passed by itself in this transfer of decree. సో నాకు ఇక్కడ సెక్షన్ 42 ఏం చెప్తుందండి, సో నాకు సెక్షన్ 42 అనేది ఏ కోర్టుకి అయితే నాకు ఒక డిగ్రీ అనేది ఎగ్జిక్యూషన్ కోసం ట్రాన్స్ఫర్ చేసామో ఏ కోర్టుకి అయితే ఎగ్జిక్యూషన్ కోసం ఒక డిగ్రీని ట్రాన్స్ఫర్ చేసామో ఆ కోర్టుకు ఉన్న పవర్స్ గురించి నాకు సెక్షన్ 42 అనేది మనకు చెప్తుందండి. పవర్స్ ఆఫ్ ది కోర్ట్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ట్రాన్స్ఫరింగ్ డిగ్రీ. The court executing the decree sent to shall have the same powers in executing the decree if had been passed by itself in this transfer of decree. సో నాకు ఈ ఏ కోర్ట్ అయితే నాకు ఎగ్జిక్యూషన్ కోసం నాకు డిగ్రీని రిసీవ్ చేసుకుందో ఆ కోర్టుకి ఏ పవర్స్ ఉంటాయండి, సో నాకు ప్రీవియస్ ఏ కోర్ట్ అయితే డిగ్రీని పాస్ చేసిందో ఆ కోర్టుకు ఉన్నటువంటి పవర్స్ అన్నీ కూడా ఈ ఎగ్జిక్యూషన్ కోసం ఏదైతే కోర్టుకి మనం ట్రాన్స్ఫర్ చేసామో ఆ కోర్టుకి సేమ్ పవర్స్ అనేవి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే సో నాకు ఏ అనే కోర్టు ఎగ్జిక్యూషన్ కోసం బి అనే కోర్టుకి డిగ్రీని ట్రాన్స్ఫర్ చేస్తే సో ఏకి ఏ పవర్స్ అయితే ఉంటాయో బికి కూడా నాకు సేమ్ పవర్స్ అనేవి ఉంటాయి. సో బోత్ కోర్ట్స్ విల్ బీ హ్యావింగ్ ది సేమ్ పవర్స్. ఒకవేళ బిఏ ఇండివిజువల్గా డిగ్రీని పాస్ చేస్తే ఏవైతే పవర్స్ అయితే ఉంటాయో అవే పవర్స్ ఏ నుంచి ఎగ్జిక్యూషన్ కోసం రిసీవ్ చేసుకున్నటువంటి డిగ్రీని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో కూడా సేమ్ పవర్స్ అనేవి తనకి ఉండటం అనేది జరుగుతుంది. సెక్షన్ 42 Class 1. The court executing a decree sent to it shall have the same powers in the execution such decree as if had been passed by itself. సో నాకు కోర్ట్ అనేది డిగ్రీ తన సెల్ఫ్గా పాస్ చేసినప్పుడు ఏదైతే నాకు పవర్స్ని కలిగి ఉంటుందో అవే పవర్స్ ఒక ఎగ్జిక్యూషన్ కోసం ఒక డిగ్రీని రిసీవ్ చేసుకున్న కేసులో కూడా తనకి సేమ్ పవర్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఆల్ పర్సన్స్ ఈజ్ ఒబేయింగ్ ఆర్ అబ్స్ట్రాక్టింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ షెల్ బీ పనిషబుల్ బై సచ్ కోర్ట్ ఇన్ ఎ సేమ్ మేనర్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ పాస్డ్ ది డిగ్రీ. సో ఆ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో ఎవరైనా పర్సన్స్ మనకి డిసొబేయింగ్ చేసినా లేదా అబ్స్ట్రక్షన్ చేసినా లేదంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఇంటరప్షన్ చేసిన సో అలాంటి కండిషన్స్లో మనకి కోర్ట్ అనేది సో నాకు వాళ్ళని పనిష్ చేసేటువంటి రైట్ అనేది ఈ కోర్టుకు కూడా నాకు ఎగ్జిక్యూషన్ చేసే కోర్టుకు కూడా ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ ఆర్డర్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ సచ్ డిగ్రీ షెల్ బీ సబ్జెక్ట్ టు ది సేమ్ రూల్స్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ అపీల్ యాజ్ ఇఫ్ ద డిగ్రీ హ్యాస్ పాస్డ్ బై ఇట్ సెల్ఫ్. సో నాకు ఇక్కడ ఎగ్జిక్యూషన్ కోసం ఈ కోర్టుకి రిసీవ్ అయినా కూడా సో ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు కూడా సో నాకు ఈ కోర్టులో నాకు ఫర్దర్ ప్రొసీడింగ్స్ సో నాకు డిగ్రీ పాస్ చేసిన కండిషన్లో ప్రీవియస్ కోర్టులో నాకు అపీల్ కనుక నాకు ఎగ్జిస్ట్ అయితే అపీల్ కండిషన్ అనేది రైజ్ అయితే అక్కడ నాకు అపీల్కి సంబంధించి ఏవైతే ప్రొసీడింగ్స్ అయితే రైట్స్ ఉంటాయో అవే ప్రొసీజర్స్ రైట్స్ అనేవి ఈ ఎగ్జిక్యూషన్
చేసేటువంటి కోర్టులో కూడా సేమ్ రూల్స్ అపీల్స్ అనేవి కూడా నాకు అప్లికబుల్ అనేవి అవుతాయి. అంటే నాకు బి అనే కోర్టులో నాకు ఏవైతే నాకు ఎగ్జిక్యూషన్ జరుగుతుందో, డిక్రీస్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందో ఆ ప్రాసెస్లో నాకు ఏంటండి సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి నాకు డిగ్రీ పాస్ చేసినటువంటి ఏ కోర్టుకు ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ రెండు కూడా సేమ్ ఉంటాయి. అది అపీల్ విషయం అవనండి, లేదంటే పనిషబుల్ ఆఫ్ ది persons who is disobeying and obstructing the execution of the decree. Section 42 class 2 without prejudice to the generality of the provisions of the subsection 1 the powers of the court under the subsection shall be include the following powers of the court which passed the decree, namely. సో నాకు ఏంటండి ఈ సెక్షన్ 42 క్లాస్ 2 ఏం చెప్తుందంటే వితౌట్ ప్రీజుడిస్ అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా టు ది జనరాలిటీ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 1. సో నాకు సబ్సెక్షన్ 1 ప్రీవియస్లో ఏవైతే మనకు చెప్పుకున్నామో ద పవర్స్ ఆఫ్ ది కోర్ట్, ఆ కోర్టుకున్న పవర్స్ గురించి అండర్ ది సబ్సెక్షన్ విల్ బి ఇంక్లూడ్ ది ఫాలోయింగ్ పవర్స్ ఆఫ్ ది కోర్ట్ విల్ బి పాస్ ది డిగ్రీ నేమ్. సో నాకు అవే పవర్స్ అనేవి నాకు ఇక్కడ కూడా నాకు ఈ కోర్టుకి ఉండటం అనేది జరుగుతుంది. వాటితో పాటు కొన్ని అడిషనల్ పవర్స్ కూడా మనకు ఉండటం అనేది జరుగుతుంది. ఏంటండి ద పవర్ టు సెండ్ ది డిగ్రీ ఫర్ ది ఎగ్జిక్యూషన్ టు ది అనదర్ కోర్ట్ అండర్ ది సెక్షన్ 9. సో నాకు ఇక్కడ ఏదైతే కోర్టుకి నాకు ఇక్కడ ఎగ్జిక్యూషన్ కోసం మనం రిసీవ్ చేసుకున్నామో ఆ కోర్ట్ అనేది నాకేంటి ఫర్దర్గా నెక్స్ట్ కోర్టుకి ఆ డిగ్రీని ఫర్దర్ ఎగ్జిక్యూషన్ కోసం పాస్ చేసేటువంటి రైట్ అండర్ సెక్షన్ 39 ప్రకారం సెక్షన్ 39 ప్రకారం నాకు ఈ కోర్టు బి కూడా ఉంటుంది. అంటే నాకు ఫర్ సపోజ్ ఏ అనే కోర్టు ఉంది, ఏ అనే కోర్టులో నాకు డిగ్రీ అనేది పాస్ అయింది. సో ఏ అనే కోర్టు ఏం చేస్తుంది ఎగ్జిక్యూషన్ కోసం బి అనే కోర్టుకి నాకు ట్రాన్స్ఫర్ చేసింది. సో బి అనే కోర్టుకి కూడా సేమ్ పవర్స్ ఉంటాయండి అండర్ సెక్షన్ 39 ప్రకారం సిపిసి. ఏంటి ఈ బి అనే కోర్టు ఫర్దర్ ప్రొసీడింగ్స్లో ఒకవేళ ఈ జడ్జిమెంట్ని దీన్ని ఫర్దర్ ఎగ్జిక్యూషన్ కోసం వేరే కోర్టు సి కనుక ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక సో ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసేటువంటి పవర్స్ దీనికి అడిషనల్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పవర్ టు ఎగ్జిక్యూట్ ది డిగ్రీ అగైనెస్ట్ ది లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది డిసీజ్డ్ జడ్జ్మెంట్ డెబ్టర్ అండర్ సెక్షన్ 50. సో నాకు ఇక్కడ ఏంటండి సెక్షన్ 50 ప్రకారం నాకు ఈ కోర్టుకి ఏంటి ఏం అధికారం ఉంటుంది పవర్ టు ఎగ్జిక్యూట్ ది డిగ్రీ, ఈ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసేటువంటి రైట్ ఉంటుందండి ఎగైనెస్ట్ ది లీగల్ రిప్రజెంటేటివ్. ఎవరికి వ్యతిరేకంగా లీగల్ రిప్రజెంటేటివ్కి ఎగైనెస్ట్గా సెక్షన్ 50 ప్రకారం ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసేటువంటి రైట్ ఈ కోర్టుకు ఉంటుంది. సో నాకు లీగల్ రిప్రజెంటేటివ్ అనేవాళ్ళు ఎప్పుడు వస్తారండి నాకు సో నాకు ఒక డిసీజ్డ్ జడ్జిమెంట్ ఉంటే కనుక సో మనకి ఎవరైతే జడ్జిమెంట్ డెప్టార్ ఉన్నాడో అతను కనుక డిసీజ్డ్ పర్సన్ అయితే చనిపోయి ఉంటే కనుక అతనికి సంబంధించి ఎవరైతే లీగల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళకి ఎగైనెస్ట్గా మనకి ఇక్కడ డిగ్రీని పాస్ చేసేటువంటి రైట్ అనేది ఈ కోర్టుకు కూడా ఇవ్వడం జరుగుతుంది అండర్ సెక్షన్ 50 ప్రకారం. నెక్స్ట్ సి పవర్ టు ఆర్డర్ అటాచ్మెంట్ ఆఫ్ ది డిగ్రీ. సో మనకేంటి అటాచ్మెంట్ ఆఫ్ ది డిగ్రీ ఒక ఆర్డర్ని అటాచ్మెంట్ చేసే పవర్ కూడా ఈ ఒక డిగ్రీకి ఆర్డర్ని అటాచ్ చేసేటువంటి పవర్ కూడా ఈ కోర్టుకు ఉంటుంది. సో ఇది సెక్షన్ 42 క్లాస్ 2. నెక్స్ట్ సెక్షన్ 42 క్లాస్ 3 ఏ కోర్ట్ పాసింగ్ అన్ ఆర్డర్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్ 2 షెల్ సెండ్ ఏ కాపీ దేర్ ఆఫ్ ది కోర్ట్ విచ్ ఇస్ పాస్డ్ ది డిగ్రీ. ఇప్పుడు నాకు సెక్షన్ 42 క్లాస్ 3 ఏం చెప్తుంది అంటే సో ఈ కోర్టు నాకు ఏదైతే ఎగ్జిక్యూషన్ చేసిందో ఆ ఎగ్జిక్యూషన్ చేయటం కోసం ఏవైతే పవర్స్ అనేది యూజ్ చేసిందో ఆ పవర్స్ని అన్నిటినీ కూడా మెన్షన్ చేస్తూ మనకి ఏం చేస్తుందండి ఈ కోర్ట్ అనేది నాకు డిగ్రీ పాస్ చేసిన కోర్టుకి ఒక కాపీని సెండ్ చేస్తుందండి. సో ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో ఏవైతే పవర్స్ అనేది యూటిలైజ్ చేసిందో వాటిని అన్నిటినీ కూడా మెన్షన్ చేస్తూ సో నాకు డిగ్రీని పాస్ చేసినటువంటి ప్రీవియస్ కోర్టుకి ఒక కాపీ అనేది పంపించడం జరుగుతుంది. అది సెక్షన్ 42 క్లాస్ 3 అనేది మనకి చెప్తుంది. Section 42 class 4 nothing in this section will be deemed to confirm on the court to which the decree is sent for execution any of the following powers namely. అంటే నాకు సెక్షన్ 42 క్లాస్ 4 ఏం చెప్తుందండి సో ఏ పవర్స్ని అయితే కనుక ఇది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో
నాకు యూజ్ చేయలేదో అటువంటి వాటిని మెన్షన్ చేస్తుందండి. అటువంటి వాటి గురించి మనకు సెక్షన్ 42 క్లాస్ 4 చెప్తుంది. ఏంటండి ఆ పవర్స్? పవర్ టు ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది డిగ్రీ. అంటే నాకు ఇక్కడ ఏంటంటే సెక్షన్ 42 నాకు ఏం చెప్తుందండి? సో నాకు ఫర్ సపోజ్ పవర్ టు ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది డిగ్రీ అంటే నాకు ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడండి. సో ఏ అనే పర్సన్కి ఫేవర్గా నాకు ఒక డిగ్రీ అనేది పాస్ అయింది. సో నెక్స్ట్ ఆ డిగ్రీ అనేది ట్రాన్స్ఫర్ అయింది. సో నాకు ట్రాన్స్ఫర్ అయ్యి నాకు ఏమవుతుంది? బీకి ఫేవర్గా నాకు డిగ్రీ అనేది ఇన్ ఫేవర్గా నాకు డిగ్రీ అనేది పాస్ అయింది. సో అలాంటి కేసులో నాకు ఏమవుతుంది? నాకు ఆ ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. అంటే ఏమవుతుందంటే సో ఫర్ సపోజ్ పవర్ టు ఆర్డర్ ది ఎగ్జిక్యూషన్ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది డిగ్రీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ ది డిగ్రీ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఒక డిగ్రీ అనేది ఒక డిగ్రీ హోల్డర్కి ఫేవర్గా నాకు ఏమవుతుంది? డిగ్రీ అనేది పాస్ అవుతుంది. ఫర్ సపోజ్ నాకు ఏకి ఫేవర్గా ఒక డిగ్రీ అనేది పాస్ అయిందండి. సో ఏకి ఫేవర్గా డిగ్రీ పాస్ అయితే ఇక్కడ నాకు డిగ్రీ హోల్డర్ ఏ ఎవరైతే ఉన్నాడో ఆ ఏ అనే వ్యక్తి ఆ డిగ్రీని బి అనే వ్యక్తికి ఫేవర్గా నాకు ఆ డిగ్రీని ట్రాన్స్ఫర్ చేశాడండి. సో ఎప్పుడైతే ఈ డిగ్రీని బి అనే వ్యక్తికి ఫేవర్గా డిగ్రీని పాస్ చేశాడో ఆ డిగ్రీ అనేది ట్రాన్స్ఫర్ అయిన డిగ్రీ అనేది నాకు ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇప్పుడు నాకు బీకి ఫేవర్గా నాకు ఏమవుతుంది? అక్కడ డిగ్రీ అనేది ట్రాన్స్ఫర్ అయింది. సో ఆ బీకి ఫేవర్గా ఉన్నటువంటి ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసేటువంటి రైట్ ఈ కోర్టుకి లేదు. సో అది ఈ కోర్టుకి లేనటువంటి పవర్ అది. నెక్స్ట్ బి ఇన్ ది కేస్ ఆఫ్ ది డిగ్రీ పాస్డ్ అగైనెస్ట్ ది ఫిర్మ్. అదే డిగ్రీ అనేది నాకు ఒక ఫిర్మ్కి అగైనెస్ట్గా నాకు పాస్ అయితే పవర్ టు గ్రాంట్ టు లీవ్ ది సచ్ ఎగ్జిక్యూషన్ సచ్ డిగ్రీ అగైనెస్ట్ ఎనీ పర్సన్ అదర్ దాన్ సచ్ పర్సన్ యాజ్ ఈజ్ రెఫర్డ్ ఇన్ క్లాస్ బి సబ్ రూల్ 1 రూల్ 50 అండర్ 21. సో నాకు ఆర్డర్ 21 ప్రకారం రూల్ 50లో సబ్ రూల్ 1లో క్లాస్ 1 ప్రకారం నాకు ఎవరైతే పర్సన్ ఉన్నారో అతనికి అగైనెస్ట్గా ఒక ఫిర్మ్ కనుక నాకు ఇక్కడ డిగ్రీ అనేది నాకు పాస్ అయినట్లయితే సో అలాంటి కేసెస్లో నాకు ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేసేటువంటి రైట్ అనేది కోర్టుకి లేదు. అలాంటి రైట్స్ అనేవి ఇక్కడ నాకు ఎగ్జిక్యూషన్ చేసేటువంటి కోర్టుకి రైట్స్ అనేది ఆ పవర్ అనేది లేదనేది మనకి సెక్షన్ 42 ఆఫ్ క్లాస్ 4 అనేది మనకి చెప్తుంది. Section 43 execution of decrees passed by the civil courts in the places to which the court does not extended any decree passed by the civil court established in any part of India to which the provisions of the code not extended or by the court established or court by the authority of the civil central government outside the India may if it cannot be executed within the jurisdiction of the court by which it was passed, be executed in a manner herein provided within the jurisdiction of any court in the territories to which this code extends. So section 42 ఏం చెప్తుంది అంటే సో ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ పాస్డ్ బై ది సివిల్ కోర్ట్స్. సో నాకు ఏ సివిల్ కోర్టు ద్వారా అయితే నాకు ఎగ్జిక్యూషన్ అనేది పాస్ అవుతుందో ఎగ్జిక్యూషన్ అనేది చేయబడుతుందో సో అలాంటి సివిల్ కోర్టు యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ గురించి చెప్తుంది. ఇన్ ప్లేసెస్ టు విచ్ ద కోర్ట్ డస్ నాట్ ఎక్స్టెండెడ్ ఎనీ డిగ్రీ పాస్డ్ బై ది సివిల్ కోర్ట్. సో నాకు ఇక్కడ ఏంటండి సెక్షన్ 43 ఏం చెప్తుందంటే ఏ సివిల్ కోర్ట్ అయితే మనకి సిపిసి అప్లై అవ్వనటువంటి ఈ కోడ్ అప్లై అవ్వనటువంటి ఏరియా అంటే ఏ జ్యూరిడిక్షన్లో నాకేంటి సిపిసి అనేది అప్లై అవ్వటం లేదో అలాంటి ఏరియాలో ఉన్నటువంటి ఒక సివిల్ కోర్టు కనుక ఒక డిగ్రీని పాస్ చేస్తే సో అలాంటి డిగ్రీ పాస్ చేసినటువంటి ఆ డిగ్రీ యొక్క ఎగ్జిక్యూషన్ గురించి మనకి సెక్షన్ 43 అనేది చెప్తుంది. సో జనరల్గా ఏంటండి ఒక డిగ్రీ అనేది ఒక కోర్టు పాస్ చేసింది అంటే ఆ కోర్టు అక్కడ నాకు ఖచ్చితంగా ఏంటండి నాకు అక్కడ సిపిసి కానీ సిఆర్పిసి కానీ నాకు ఖచ్చితంగా అప్లై అయితే కనుక అదే కోర్టు నాకు ఆటోమేటిక్గా నాకు ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది. ఫర్ సపోజ్ ఏ కోర్ట్ అనేది నాకు ఇక్కడ నాకు సిపిసి సిఆర్పిసి వీటి యొక్క అండర్ కోడ్ అప్లై కానటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఒక సివిల్ కోర్ట్ అనేది ఒక డిగ్రీని పాస్ చేస్తే అలాంటి కోడ్ అప్లై కానటువంటి సివిల్ కోర్టు ద్వారా పాస్ చేయబడినటువంటి డిగ్రీ అనేది ఏ రకంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకు సెక్షన్ 43 అనేది చెప్పడం జరుగుతుంది.
execution of decree passed by the civil courts in place to which the court does not extended. Any decree passed by the civil court established in any part of India. సో ఒక కోర్ట్ అనేది ఇండియాలో ఎక్కడైనా సరే ఎస్టాబ్లిష్ అయ్యుండొచ్చండి, ఇండియాలో ఎక్కడన్నా ఉండొచ్చు ఆ కోర్ట్ అనేది. కానీ టు విచ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కోడ్ నాట్ ఎక్స్టెండెడ్, కానీ నాకు ఈ కోడ్ అనేది నాకు ఖచ్చితంగా అక్కడ నాకు అప్లై కాదు, అలాంటి కోర్ట్ అయి ఉండాలి. ఆర్ బై ద కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ కంటిన్యూడ్ బై ది అథారిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ సైడ్ ది ఇండియా. సో నాకు ఆ కోర్ట్ అనేది నాకు అవుట్ సైడ్ ది ఇండియా ఉంటుంది ఆ ఏరియా. సో నాకు కోర్ట్ అనేది అవుట్ సైడ్ ది ఇండియా ఉందంటే ఆ ఏరియాలో నాకు కోడ్ అనేది అప్లై కాదండి. కానీ అది ఎవరి అండర్లో ఉంటుందండి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అండర్లో ఉంటుంది. సో అలాంటి కోర్ట్స్కి సంబంధించి విషయాల్లోని ఇఫ్ ఇట్ కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ ఇన్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ ది కోర్ట్ బై విచ్ ఈజ్ పాస్. సో అలాంటి జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి కోర్టు ద్వారా ఏదైతే డిగ్రీస్ పాస్ చేయబడిందో అలాంటి కోర్టు ద్వారా పాస్ చేయనటువంటి డిగ్రీ యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది ఏమవుతుందండి, బీ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ది మేనర్ హియర్ బీ ప్రొవైడెడ్ విత్ ఇన్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ ఎనీ కోర్ట్ ఇన్ ది టెరిటరీస్ టు విచ్ ది కోడ్ ఎక్స్టెండెడ్స్. సో నాకు అలాంటి ప్లేసెస్లో కూడా నాకేంటి, నాకు కోర్టు ద్వారా నాకు డిగ్రీ పాస్ చేయబడినట్లయితే వాటి యొక్క ఎగ్జిక్యూషన్ అనేది నార్మల్గా ఏ కోడ్ అయితే అప్లై అవుతుందో అలాంటి ఏరియాలో పాస్ చేయబడినటువంటి డిగ్రీస్ ఏ రకంగా ఆ కోర్టు ద్వారా అమలవుతున్నాయో అదే పద్ధతిలో మనకి అలాంటి కోడ్ అప్లై కానటువంటి ఏరియాల్లో కూడా నాకు ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోవచ్చు అనేది మనకేంటి సెక్షన్ 43 అనేది మనకి చెప్పడం జరుగుతుంది. సెక్షన్ 44 ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ పాస్డ్ బై ది రెవెన్యూ కోడ్. సో మనకి సెక్షన్ 43లో సివిల్ కోర్టు గురించి చెప్పాడండి, ఇక్కడ నాకు సెక్షన్ 44లో ఏం చెప్తున్నాడు, రెవెన్యూ కోడ్ గురించి చెప్తున్నాడు. సో రెవెన్యూ కోడ్ కూడా ఎలాంటి రెవెన్యూ కోడ్ అండి, సో ఎక్కడైతే నాకు కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అనేది నాకు అప్లై కాలేదో సో అలాంటి ఏరియాలో ఉన్నటువంటి ఒక రెవెన్యూ కోర్ట్ అనేది నాకు డిగ్రీని పాస్ చేసినట్లయితే సో అలాంటి ప్లేసెస్లో నాకు డిగ్రీ అనేది ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేస్తామండి, కోర్ట్ డస్ నాట్ ఎక్స్టెండెడ్ ద స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్. స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక నోటిఫికేషన్ ఇస్తుందండి ఇన్ ది అఫీషియల్ గెజిటెడ్. సో ఒక అఫీషియల్ గెజిటెడ్ ద్వారా మనకి డిక్లేర్ చేస్తుంది నోటిఫికేషన్ ఇచ్చి, ఏమనండి, డిక్లేర్ దట్ డిగ్రీ ఆఫ్ ఎనీ రెవెన్యూ కోర్ట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా టు విచ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కోర్ట్ డస్ నాట్ ఎక్స్టెండెడ్. సో నాకు ఇండియాలో ఎక్కడైనా సరే ఎటువంటి ప్లేసుల్లో కానీ నాకు కోడ్ అప్లై కానటువంటి లొకేషన్లో నాకు రెవెన్యూ కోర్టు ద్వారా నాకు డిగ్రీ పాస్ చేయబడినట్లయితే ఆర్ ఎనీ క్లాస్ ఆఫ్ సచ్ డిగ్రీస్, అలాంటి డిగ్రీస్ ఏవైనా సరే మేబీ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ది స్టేట్, అలాంటివన్నీ కూడా నాకు ఖచ్చితంగా స్టేట్లో ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. యాజ్ ఇఫ్ దే హ్యాడ్ బీన్ పాస్డ్ బై ది కోర్ట్స్ ఇన్ ఇండియా ఇన్ ది స్టేట్. ఒక స్టేట్లో ఉన్నటువంటి కోడ్ అప్లై అయ్యేటువంటి ఏరియాల్లో ఏవైతే నాకు ఒక రెవెన్యూ కోర్ట్స్ అనేవి నాకు డిగ్రీని పాస్ చేసి ఏ రకంగా అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాయో సో అదే రకంగా నాకు కోడ్ అప్లై కానటువంటి రెవెన్యూ కోర్టులో నాకు ఏవైతే డిగ్రీ అనేవి పాస్ చేయబడ్డాయో అవే పాస్ చేయబడినటువంటి ఆ డిగ్రీస్ కూడా నాకు యాజ్ ఇట్ ఈస్గా నాకు ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. నాకు సెక్షన్ 43 అనేది నాకు సివిల్ కోర్ట్స్ గురించి చెప్తుంటే సెక్షన్ 44 అనేది నాకు రెవెన్యూ కోర్టు యొక్క డిగ్రీస్ ఇంప్లిమెంటేషన్ కోసం ఎగ్జిక్యూషన్ కోసం చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 45. సెక్షన్ 45 ఆఫ్ ది సిపిసి పెర్టైన్స్. సో సెక్షన్ 45 మనకి సిపిసి నాకు పెర్టైన్స్ దేనికి సంబంధించి చెప్తుందండి, టు ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కోర్ట్ డిగ్రీస్ అవుట్ సైడ్ ది ఇండియా. సో నాకు అవుట్ సైడ్ ది ఇండియా నాకు డిగ్రీ అనేది నాకు పాస్ చేసి అక్కడ ఎగ్జిక్యూషన్ చేసే పద్ధతి గురించి నాకు ప్రాసెస్ గురించి సెక్షన్ 45 అనేది చెప్తుంది. అండ్ అవుట్లైన్స్ ది కండిషన్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ ఎన్ఫోర్సింగ్ ది ఇండియన్ కోర్ట్ డిగ్రీస్ ఇన్ ఫారెన్ జ్యూరిడిక్షన్స్. సో మన ఇండియన్ గవర్నమెంట్లో నాకు ఏవైతే డిగ్రీస్ పాస్ అయినాయో వాటి యొక్క ఎన్ఫోర్స్మెంట్ అనేది ఎక్కడ జరుగుతుందండి, ఫారెన్ జ్యూరిడిక్షన్లో జరుగుతుంటే కనుక ఫారెన్లో కనుక దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కనుక సో అలాంటిది మనకి సెక్షన్ 45లో మెన్షన్ చేసామండి. వెన్ ద కోర్ట్ హ్యాస్ టు ఫార్మ్ అన్ ఒపీనియన్ అపాన్ ది పాయింట్ ఆఫ్ ఫారెన్ లా. సో నాకు ఇక్కడ నాకు కోర్ట్ అనేది డిగ్రీ అనేది పాస్ చేసినప్పుడు డిగ్రీ అనేది ఫైనలైజ్ చేసినప్పుడు దాని యొక్క ఒపీనియన్ అనేది దేని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందండి, మనకి ఏ అవుట్ ఆఫ్ కంట్రీ ఉందో ఆ అవుట్ ఆఫ్ కంట్రీ ఆ స్పెసిఫిక్ ఫారెన్ కంట్రీ లాకి రిలేటెడ్గా మనం డిగ్రీని పాస్ చేయడం అనేది జరిగింది. సో పాయింట్ ఆఫ్ ఫారెన్ లా ఆర్
ఆఫ్ సైన్స్ ఆర్ ఆర్ట్, దాని యొక్క సైన్స్ ఆర్ట్ ఆర్ యాజ్ ద ఐడెంటిటీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఆర్ ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్స్, ద ఒపీనియన్స్ అపాన్ ది పాయింట్ ఆఫ్ పర్సన్ స్పెషల్లీ స్కిల్డ్ ఇన్ సచ్ ఫారెన్ లా. సో ఒక స్పెషల్లీ స్కిల్డ్ ఫారెన్ లాలో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క అండర్లో, సో మనకి ఇక్కడ డిగ్రీ అనేది ఫారెన్ జ్యూరిడిక్షన్లో మనకి ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ డిగ్రీ అనేది మనకు పాస్ చేయడం జరుగుతుంది. సో అండర్ ఏంటండి, సైన్స్ ఆర్ ఆర్ట్ ఆర్ ఇన్ క్వశ్చన్స్ యాజ్ టు ఐడెంటిటీ ఆఫ్ ది హ్యాండ్ రైటింగ్ ఆర్ ఫింగర్ ఇంప్రెషన్స్. సో నాకు హ్యాండ్ రైటింగ్ కానీ ఫింగర్ ఇంప్రెషన్స్ కానీ వాటి యొక్క ఐడెంటిటీ కానీ వాటి యొక్క అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఒబే చేసి వాళ్ళ యొక్క ఫారెన్ లాలో దాన్ని ఎగ్జిక్యూట్ చేసే పద్ధతిలో సో మనకి ఇక్కడ డిగ్రీని పాస్ చేయడం అనేది జరుగుతుంది. సో అది మనకి సెక్షన్ 45 అనేది మనకి చెప్తుంది అన్నమాట. సెక్షన్ 46, అపాన్ ది అప్లికేషన్ ఆఫ్ ది డిగ్రీ హోల్డర్ ద కోర్ట్ విచ్ పాస్డ్ ది డిగ్రీ మే వెనెవర్ ఇట్ థింగ్స్ ఫిట్ ఇష్యూ ఏ percept to any other court which would be competent to execute such decree to attach any property belonging to the judgment debtor. సో నాకు ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఏదైతే నాకు ఇక్కడ ఒక ఇష్యూ ఉందో, ఒక లిటిగేషన్ ఉందో, అక్కడ లిటిగేషన్కి సంబంధించి డిగ్రీ పాస్ అయిన తర్వాత ఆ డిగ్రీ హోల్డర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆ డిగ్రీ హోల్డర్ అనేది నాకు అప్లికేషన్ పెట్టుకుంటున్నాడండి. ఏమనండి, ఆ డిగ్రీని ట్రాన్స్ఫర్ చేయమని ఉంటుంది. దేనికి, వెన్ ఎవర్ ఇట్ థింగ్స్ ఫిట్ ఇష్యూ పర్సెప్ట్ టు ఎనీ అదర్ కోర్ట్ విచ్ వుడ్ బీ కాంపనెంట్ టు ఎగ్జిక్యూట్ సచ్ డిగ్రీ టు అటాచ్ అండ్ ప్రాపర్టీ బిలాంగింగ్ టు ది జడ్జ్మెంట్ డెబ్టర్. సో నాకు ఇక్కడ ఈ డిగ్రీ పాస్ అయిన తర్వాత నాకు అక్కడ జడ్జ్మెంట్ డెబ్టర్ ఎవరైతే ఉన్నారో సో ఫర్ సపోజ్ ఆ ఇక్కడ నాకు ఇష్యూ అనేది మనీ రిలేటెడ్ మ్యాటర్ అయితే కనుక ఆ జడ్జ్మెంట్ డెబ్టర్కి సంబంధించి మనీ ఇష్యూలో అతను మనీ కనుక పే చేయనట్లయితే సో అలాంటి కండిషన్స్లో ఆ జడ్జ్మెంట్ డెబ్టర్ యొక్క ప్రాపర్టీస్ని అటాచ్ చేయమని మనకి ఇక్కడ నాకు అప్లికేషన్ అనేది డిగ్రీ హోల్డర్ అనేది అప్లై చేసుకుంటున్నాడు. అది మనకి సెక్షన్ 46 అనేది చెప్తుంది. సో అలాంటి కండిషన్లో డిగ్రీ అనేది పాస్ చేయడం అనేది జరుగుతుంది. ప్రొసీజర్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ. సో ప్రొసీజర్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీలో నాకు ఏంటండి, సెక్షన్ 51 ఏం చెప్తుందంటే ద సెక్షన్ స్టేట్స్ దట్ ద జ్యూరిడిక్షన్ అండ్ పవర్ ఆఫ్ ది కోర్ట్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ఏ డిగ్రీ. సో సెక్షన్ 51లో మనకేంటి, ఒక కోర్టు యొక్క పవర్ దేనికి, ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ లేదంటే ఒక డిగ్రీని పాస్ చేసేటువంటి దాని యొక్క పవర్ కానీ మనకి సెక్షన్ 51లో చెప్పడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ కెన్ ఎయిదర్ బి ఓరల్ ఆర్ రిటర్న్. సో నాకు అప్లికేషన్ ఆఫ్ డిగ్రీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ సో ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయమని మనం ఇచ్చేటువంటి అప్లికేషన్ అనేది నాకు ఏంటండి 2 రకాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది, అది ఓరల్గా ఉంటుంది లేదంటే రిటర్న్ టైప్లో కూడా ఉండటం అనేది జరుగుతుంది. ద కోర్ట్ మే ఎగ్జిక్యూట్ ది డిగ్రీ యాజ్ పర్ ది మోడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రేడ్ బై ది డిగ్రీ హోల్డర్ ఆర్ యాజ్ ద కోర్ట్ డీమ్స్ ఫిట్. సో నాకు ఏదైతే కోర్టు నాకు ఇక్కడ డిగ్రీని పాస్ చేసిందో ఆ డిగ్రీని పాస్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది సో మనకి ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది మనకు అక్కడ డిగ్రీ హోల్డర్ ఏ రకంగా అప్లై చేసుకున్నాడు, ఏ రకంగా దాని యొక్క ఎగ్జిక్యూషన్ చేయమన్నాడు అనే దాని బేస్ మీద ఉంటుంది. లేదంటే ఎగ్జిక్యూషన్ చేయడానికి ఏదైతే కోర్టుకి ఆ డిగ్రీని ట్రాన్స్ఫర్ చేస్తుందో సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకున్నా కూడా నాకు ఇక్కడ డిగ్రీ ఎగ్జిక్యూషన్ అనేది ఏ రకంగా జరుగుతుంది అనేది నాకు డిసైడ్ అవుతుంది. సో దట్ విల్ బి డిపెండ్స్ ఆన్ ఇట్. మోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిగ్రీ. సో నాకు ఎగ్జిక్యూషన్ డిగ్రీలో మోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటండి, సో ఏంటి, బై డెలివరింగ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ స్పెసిఫికల్లీ డిగ్రీడ్. సో నాకు ఒక ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఇష్యూ అయితే కనుక అది ప్రాపర్టీ అనేది ఏమవచ్చు, మూవబుల్ ప్రాపర్టీ అవ్వచ్చు లేదంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవ్వచ్చు. ఆ ప్రాపర్టీ అనేది డెలివరీ చేయాలి అంటే సో అలాంటి డెలివరీ చేయాల్సిన కండిషన్స్లో కూడా నాకు ఇక్కడ డిగ్రీ అనేది ఎగ్జిక్యూట్ చేయమని మనకి వస్తుంది. ఎగ్జిక్యూటింగ్ ది డిగ్రీ అనేది నాకు ఎగ్జిస్ట్ అవుతుంది అలాంటి కండిషన్స్లో కూడా. బై సేల్ ఆఫ్ ది ప్రాపర్టీ విత్ ఆర్ వితౌట్ ది అటాచ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని మనం సేల్ చేయాలంటే
దాన్ని విత్ అటాచ్మెంట్ సేల్ చేయొచ్చు, లేదంటే వితౌట్ అటాచ్మెంట్ సేల్ చేయొచ్చు. అలాంటి కండిషన్స్లో కూడా నాకేంటి డిక్రీ అనేది నాకు ఎగ్జిక్యూట్ చేసి ప్రాసెస్ చేయబడుతుంది. ఇఫ్ ద ప్రాపర్టీ ఈజ్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ ది కోర్ట్ దెన్ ఇట్ హ్యాస్ ది పవర్ టు అటాచ్ ది ప్రాపర్టీ. అదే ప్రాపర్టీ అనేది ఏదైతే నాకు డిగ్రీని పాస్ చేసిన యొక్క కోర్టు యొక్క జ్యూరిడిక్షన్లో వస్తుందో సో ఆ కోర్ట్ ఏం చేస్తుంది, ఆ ప్రాపర్టీని అటాచ్ చేస్తుంది. అలా అటాచ్ చేసి దాన్ని ఏం చేయొచ్చండి, డెలివరీ చేయొచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదంటే సేల్ కూడా చేయొచ్చు. సో నాకు అది ఆ కోర్టు యొక్క అండర్లోకి వస్తే కనుక, దాని యొక్క జ్యూరిడిక్షన్లోకి వస్తే కనుక. నెక్స్ట్ థర్డ్ వన్, బై అరెస్ట్ అండ్ డిటెన్షన్. సో అరెస్ట్ కానీ లేదంటే డిటెన్షన్ కానీ అలాంటి కండిషన్స్లో కూడా నాకు కోర్ట్ అనేది డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది. ఎగ్జిక్యూషన్ డిగ్రీ ఆఫ్ ఆర్డర్ అనేది కూడా ఉంటుంది. సో హౌఎవర్ దిస్ mode should be not be exercised without giving the reasonable opportunity to the judgment debtor. సో నాకు ఇక్కడ ఈ అరెస్ట్ కానీ డిటెన్షన్ కానీ నాకు అవతల నాకు జడ్జిమెంట్ డెప్టర్ ఎవడైతే ఉన్నారో అతనికి సరైన ఆప్షన్ అనేది, ఒక రీజనబుల్ ఆపర్చునిటీ అనేది ఇవ్వకుండా మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేయకూడదు. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ షోకాజ్ నోటీస్ యాజ్ దే వై హీ షుడ్ నాట్ బి ఇంప్రెస్నెడ్. సో అతనికి ఒక షోకాజ్ నోటీస్ అనేది ఇస్తామండి. సో ఎందుకండి, సో అతన్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు, ఎందుకు నిర్బంధించకూడదు అన్న దానికి రీజన్స్ కూడా మనం ఒక వివరణ అంటూ షోకాజ్ నోటీస్ ద్వారా తీసుకుని అలా ప్రాపర్గా మనం ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఇక్కడ ఏంటి అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఆర్డర్ డిగ్రీ ఎగ్జిక్యూషన్ అనేది చేయటం అనేది జరగాలి. ఎగ్జిక్యూషన్ బై అపాయింటింగ్ ఏ రిసీవర్. సో నాకు ఎగ్జిక్యూషన్ దేనికి ఒక రిసీవర్ని అపాయింట్ చేసేటువంటి కండిషన్స్లో కూడా నాకు ఇక్కడ నాకు మోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిగ్రీ అనేది ఉంటుంది. ఇఫ్ ఎనీ అదర్ మోడ్ అపార్ట్ ఫ్రమ్ ది వన్స్ మెన్షన్డ్ ఇన్ క్లాస్ ఏ టు క్లాస్ సి నీడ్స్ టు యూజ్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ దెన్ క్లాస్ ఈ కమ్స్ ఇన్ టు ప్లే. సో నాకు ఇక్కడ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి కదండి. సో ఏ మోడ్స్ నాకు ఏ కానీ సి కానీ సో నాకు డిఫరెంట్ క్లాసెస్ బేస్ చేసుకుని ఒక్కొక్క క్లాస్ని బేస్ చేసుకుని దాని యొక్క రిలేటెడ్ ఇష్యూస్ బేస్ చేసుకుని మన డిగ్రీ అనేది పాస్ చేయడం అనేది జరుగుతుంది. సెక్షన్ 52. This section deals with the cases where the decree is passed against the legal representative of the judgment debtor deceased. సో నాకు సెక్షన్ 52లో నాకు ఏం చెప్తున్నారు, సో నాకు ఒక డిగ్రీ అనేది పాస్ అయిన తర్వాత సో నాకు అక్కడ ఎవరికైతే ఎగైనెస్ట్గా ఎవరైతే నాకు ఇక్కడ జడ్జ్మెంట్ డెప్టర్ ఉన్నాడో ఆ జడ్జ్మెంట్ డెప్టర్ అనే వ్యక్తి డిసీజ్డ్ పర్సన్ అయితే చనిపోయినట్లయితే నాకు అప్పుడు ఏమవుతుంది, ఆ పర్సన్కి లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో ఆ లీగల్ రిప్రజెంటేటివ్కి ఎగెనెస్ట్గా నాకు డిగ్రీ అనేది పాస్ చేయబడుతుంది. సో ఆ లీగల్కి రిప్రజెంటేటివ్గా ఎగెనెస్ట్గా డిగ్రీ పాస్ చేయడం అనేది మనకు సెక్షన్ 52 అనేది చెప్తుంది. సో లాంగ్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది డిసీజ్డ్ remains in the hands of the legal representative, a decree can be executed against the property if it is for payment of money out of the property of deceased and if the decree has been passed against the party as the legal representative of the deceased person. సో మనకి ఇక్కడ ఏదైతే ఇష్యూ ఉందో ఆ లీగల్ ఇష్యూస్ అనేది మనకు ఒక సివిల్ మ్యాటర్ అయినట్లయితే సో అది ఒక ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూ అయితే కనుక ఆ ప్రాపర్టీ అనేది నాకు ఒక డిసీజ్డ్ పర్సన్కి రిలేటెడ్గా ఉంటే ఆ డిసీజ్డ్ పర్సన్ చనిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ ఎవరైతే లీగల్ రిప్రజెంటేటివ్ అండర్లో ఉందో ఆ లీగల్ రిప్రజెంటేటివ్ అండర్లో ఉన్నటువంటి ఆ ప్రాపర్టీని కూడా ఏం చేయొచ్చండి, సో ఈ డిగ్రీ బేస్ చేసుకుని మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలాగే అది మనీ ఇష్యూ అయినా కూడా మనకి ఆ లీగల్ రిప్రజెంటేటివ్గా మన ఎగైనెస్ట్ మన డిగ్రీ అనేది మనం పాస్ చేయొచ్చు అనేది మనకి సెక్షన్ 52 అనేది మనకి క్లియర్గా చెప్తుంది. సెక్షన్ 52 క్లాస్ 2 ఇన్ ఏ సిచ్యువేషన్. సో ఏ సిచ్యువేషన్ అండి, వేర్ ద ప్రాపర్టీ విచ్ ఈజ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది జడ్జ్మెంట్ డెప్టర్ కెమ్ ఇన్ టు హ్యాండ్స్ టు ది లీగల్ రిప్రజెంటేషన్. సో నాకు ఏ ప్రాపర్టీ అయితే ఒక జడ్జ్మెంట్ డెప్టర్కి ఉందో అది ఎప్పుడైతే ఆ జడ్జ్మెంట్ డెప్టర్ అనే వ్యక్తి డిసీజ్డ్ అయిపోయాడో చనిపోయాడో ఆ ప్రాపర్టీ అనేది తనకి లీగల్ రిప్రజెంటేటివ్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీకి సంబంధించి సెక్షన్ 52 క్లాస్ 2 అనేది చెప్తుందండి. ఇట్ హ్యాస్ బీన్ డ్యూలీ అప్లైడ్ హిమ్. అది మనకి ఆ ప్రాపర్టీ అనేది నాకు లీగల్ రిప్రజెంటేటివ్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోయినా కూడా అది కూడా మనకు అప్లై అవుతుంది. ద కోర్ట్ విల్ ఎన్ఫోర్స్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది డిగ్రీ అగైనెస్ట్ హిమ్. సో కోర్ట్ ఏంటి, ఆ లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఈ యొక్క ప్రాపర్టీని ఈ జడ్జ్మెంట్ డెప్టర్ డిసీజ్డ్ పర్సన్ యొక్క ప్రాపర్టీని
హ్యాండిల్ చేస్తున్నాడో అతనికి ఎగైనెస్ట్గా మనకు డిగ్రీ అనేది పాస్ అవటం అనేది జరుగుతుంది. హ్యాస్ ఎక్స్టెండెడ్ పాస్ అండ్ ఎగెనెస్ట్ హిమ్ పర్సనల్లీ. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది, ఆ ప్రాపర్టీ ఎవరైతే లీగల్ హెయిర్ ఉన్నారో వాళ్ళ మీద కూడా మనం పర్సనల్గా మనం ఆ యాక్షన్ అనేది తీసుకోవడం అనేది, ఎగ్జిక్యూట్ చేయడం అనేది, డిగ్రీ ఎగ్జిక్యూషన్ చేయడం అనేది, పాస్ చేయడం అనేది జరుగుతుంది. సెక్షన్ 52 క్లాస్ 2. Section 53. The section states that when the property is liable for payment of debit of deceased ancestor. సో నాకు ఈ సెక్షన్ 53 ఏం చెప్తుంది, ఇది మనీ రిలేటెడ్ ఇష్యూ అండి. సో పేమెంట్ ఇష్యూ. సో నాకు ఈ యాన్సిస్టర్ ఎవరైతే ఉన్నారో, యాన్సిస్టర్ హక్కుదారులు తర్వాత వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక ప్రాపర్టీ అనేది వచ్చినట్లయితే, సో అలాంటి కండిషన్లో కూడా ఇట్ ఈస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ సన్ అండ్ డిసెండెంట్. సో నాకు చనిపోయిన వ్యక్తి యొక్క కొడుకు కానీ, సో వాళ్ళ యొక్క నెక్స్ట్ ఎవరైతే యాన్సిస్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ లీగల్ హెయిర్స్ ఉన్నారో వాళ్ళు, దెన్ ద ప్రాపర్టీ విల్ బి డీమ్డ్ టు బీ ఏ డిసీజ్డ్ విచ్ హ్యాస్ ది లీగల్ రిప్రజెంటేటివ్ కమ్స్ ఇన్ టు హ్యాండ్స్ ఆఫ్ ది సన్ అండ్ అదర్ డిసెండెంట్స్. సో ఆ ప్రాపర్టీ ఏదైతే మనకు ఇప్పుడు డిగ్రీలో మనకి అటాచ్ చేయాలన్నా లేదంటే ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఒక డిసీజ్డ్ పర్సన్కి సంబంధించి, ఆ డిసీజ్డ్ పర్సన్ ఎవరండి, ఇక్కడ మనకి ఒక జడ్జ్మెంట్ డెప్టర్ అండి. సో ఆ ప్రాపర్టీస్కి ఎగైనెస్ట్గా కానీ ఆ యాన్సిస్టర్స్ ఆర్ వాళ్ళ సన్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగైనెస్ట్గా కనుక మన డిగ్రీ అనేది ఎగ్జిక్యూషన్ చేసేటువంటి రైట్ ఉంది. సో అది నాకు సెక్షన్ 53 అనేది మెన్షన్ చేస్తుంది. సెక్షన్ 54. When a decree has been passed for partition or for separate possession of a share of the undivided estate for the payment of the revenue to the government. సో నాకు ఇక్కడ ఏంటి, ఒక అన్డివైడెడ్ ఎస్టేట్ ప్రాపర్టీ గురించి చెప్తుందండి. సో నాకు అది ఏంటి, పార్టీషన్ ఆర్ సెపరేట్ పొజిషన్ షేర్. సో ఒక అన్డివైడెడ్ ఎస్టేట్కి సంబంధించి ఒక పేమెంట్ ఆఫ్ రెవెన్యూ టు ది గవర్నమెంట్ అనేది ఉంటే కనుక, ఒక గవర్నమెంట్కి రెవెన్యూ అనేది మనం పేమెంట్ చేయాల్సిన కండిషన్స్ ఉంటే కనుక, సో అలాంటి కండిషన్స్లో నాకు ఇక్కడేంటి దిస్ సెక్షన్ కమ్స్ ఇన్ టు ప్లే. సో అలాంటి కండిషన్లో నాకు సెక్షన్ అనేది చెప్పింది. ఏం చెప్పింది, ద పార్టీషన్ ఇఫ్ ద ఎస్టేట్ ఆర్ షేర్స్ నీడ్స్ టు మేడ్ బై ది కలెక్టర్, బట్ ఇఫ్ ద కలెక్టర్ denies making the partition of revenue paying property, then the civil court can do so. To attach that provisions of this section, the plaintiff is asking the division of the government revenue is not deemed as the essential condition. సో నాకు ఎలాంటి కండిషన్లో నాకేంటి సెక్షన్ 52 ఏం చెప్తుందంటే, సో నాకు కోర్టుకి కానీ లేదంటే నాకు ఇక్కడ ఏంటి గవర్నమెంట్ రిలేటెడ్ రెవెన్యూ ఇష్యూలో ఏమన్నా పేమెంట్ జరగాల్సి ఉంటే కనుక, సో నాకు ఒక కలెక్టర్ ద్వారా లేదంటే ఒక సివిల్ కోర్టు ద్వారా నాకేమవుతుంది, పేమెంట్ అనేది రికవర్ చేయబడుతుంది, అందులో ఒక షేర్గా రికవర్ చేయబడుతుంది. సో దట్ విల్ బి మెన్షన్ బై ది 54 సెక్షన్. సో ఇదండి ఎగ్జిక్యూషన్ ఆర్డర్కి సంబంధించి కంప్లీట్ కంటెంట్. సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఇదే వీడియో కనుక మీరు షార్ట్ టైంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైంలో చూడాలనుకుంటే కనుక యూట్యూబ్ షార్ట్స్లో మనకి ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సో అది చూడండి, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు all.